I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతముగా హెచ్చించబడిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు. For our meditation today, we look into Psalms 85. ఈ దిన ధ్యానము నిమిత్తమై 85వ కీర్తన చూద్దాం. We will read from 1 to 7 alternatively. మొదటి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుదాం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. You have forgiven the iniquity of your people. You have covered all their sins. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. Restore us, O God of our salvation, and cause your anger towards us to cease. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములో నీ కోపము సాగించెదవా? Will you not revive us again, that your people may rejoice in you? యెహోవా, నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. Let God bless this passage. దేవుడి వాక్య భాగమును మన కొరకై దీవించునుగాక. Shall we pray? ప్రార్థించుకుందాం. Gracious, loving, living Heavenly Father, కృప కలిగిన సజీవుడవైన పరలోకపు తండ్రి, Lord, we thank you for adding yet another day into our life. మా జీవితంలో మీరు జత చేసిన మరొక దినాన్ని బట్టి మీకు వందనాలు. Lord, we thank you for giving us this opportunity also to come into thy presence. నీ సన్నిధిలోనికి వచ్చే ఈ తరుణాన్ని కూడా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. And Lord, today we come into thy presence in the most exalted name of our Lord and Savior Jesus Christ. అత్యున్నతంగా హెచ్చించబడిన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మేము మీ సన్నిధిలో ప్రవేశిస్తున్నాం. Lord, as we're going to meditate on thy word, speak to each one of us personally. నీ వాక్యాన్ని మేము ధ్యానించనగా మాలో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడండి. Strengthen us, Lord, through thy word and thy spirit. నీ వాక్యము ద్వారాను మీ ఆత్మచేతను మమ్మను బలపరచండి. Give us liberty in releasing your word with power and with authority. నీ వాక్యమును అధికారముతోనూ శక్తితోనూ అందించడానికి కావలసినటువంటి స్వాతంత్రం దయచేయండి. Weak as we are, forgive us and help us in this ministry. బలహీనులము, మీరు మమ్మను ప్రభువా కరుణించి సహాయము చేయవలనని కోరుతున్నాం. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. మా ప్రార్థన విన్నందుకై జవాబిచ్చినందుకై వందనాలు. In the mighty name of Jesus we pray. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The 6th verse says here, will you not revive us again, that your people may rejoice in you? 6వ వచనం, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. So this Psalms 85 clearly speaks out the condition of God's people. ఈ 85వ కీర్తన దేవుని యొక్క ప్రజల స్థితిని గురించి తెలియపరుస్తుంది. They have lost the joy of salvation. They have lost the joy of the Lord. వారు రక్షణానందమును దేవుని యందలి ఆనందమును పోగొట్టుకున్నారు. It is possibly because they have gone through some unwanted situations in their lives. They have experienced something that is not to be experienced. వారి యొక్క జీవితములలో కొన్ని పరిస్థితులు గుండా వారు వెళ్ళినటువంటి కారణాన్ని బట్టి ఏ స్థితిలోనికి వారు రాకూడదో ఆ స్థితిలోనికి వారు వచ్చినట్లుగా చూస్తున్నాం. Most of us sitting down here, ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది, I don't know how many of us are enjoying the joy of the salvation. మీలో ఎంతమంది రక్షణానందాన్ని అనుభవిస్తూ ఉన్నారో నేను ఎరుగను. There is a bubbling joy in you because you belong to God. ప్రభువుకు నువ్వు చెందిన వాడవైన కారణంగా నీ హృదయంలో ఉప్పొంగుతున్న సంతోషం ఉన్నదా? You need to examine yourself. నిన్ను నీవు పరీక్షించుకోవలసినటువంటి పరిస్థితి. This verse speaks about restoration. ఈ యొక్క వాక్యము సమకూర్చబడటాన్ని గురించి It's a prayer asking the Lord to restore what they have lost. పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుమని ప్రభువునకు చేసే ప్రార్థన ఈ వచనం. When we look into our life, మన జీవితాలను మనం పరిశీలించుకుంటే there are so many situations that we face every day. ప్రతిదినం మనం ఎదుర్కొనే అనేకమైన పరిస్థితులు మనకు కనిపిస్తాయి. And every day these situations create what you call an unwanted feeling in us. మనం ఎదుర్కొనే అనేకమైన పరిస్థితులు
మనము ఊహించని ఇష్టపడని అనేకమైనటువంటి అనుభూతులను And మన these, హృదయాల్లో కలిగిస్తున్నాయి. and these feelings draw us away from the Lord. ఈ అనుభూతులు మనల్ని ప్రభువుకు దూరంగా నెట్టివేస్తాయి. You know, the word of God says, in everything you must rejoice, rejoice always. మనకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని. It is not an easy thing. అది సులువైన విషయం కాదు. You cannot rejoice when you are sick. నువ్వు రోగగ్రస్తుడైనప్పుడు ఆనందించలేవు. You cannot rejoice when you have lost something good that is there in your life. నీ జీవితంలో ఏదో శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకున్నప్పుడు నువ్వు ఆనందించలేవు. We'll look at 2 Kings, రెండవ రాజుల గ్రంథం chapter 8. 8వ అధ్యాయము. 2 Kings chapter 8. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం. When you read from 1 to 5, మనము మొదటి 5 వచనాలను పరిశీలించి చూస్తే, you know, the word of God speaks about a boy being restored back to life. ఇక్కడ ఒక బాలుడు మరలా ప్రాణం తిరిగి పొందినట్లుగా చూస్తున్నాం. There is the Shunammite lady has lost her son, and that son was restored by Elisha when he prayed. షూనేమీయురాలైనటువంటి స్త్రీ తన కుమారుడు మరణించినాడు, ఎలీషా తిరిగి ప్రార్థించినప్పుడు ఆ కుమారుడు తిరిగి బ్రతికి అప్పగించబడ్డట్టు చూస్తున్నాం. Now when the son is dead, can you expect this woman to rejoice? ఈ యొక్క కుమారుడు పోగొట్టుకున్నప్పుడు ఈ స్త్రీ ఆనందిస్తూ ఉండగలదా ప్రభులో? When you read this passage, the 6th verse, ఈ యొక్క భాగాన్ని చదువుతున్నప్పుడు the word of God says, దేవుని యొక్క వాక్యం there was famine there. అక్కడ చెప్పబడింది, famine there. First verse, మొదటి వచనం. ఒకనాడు 8వ అధ్యాయం 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పిపోబోచున్నాడు, 7 సంవత్సరముల దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండి అనుకూలమో అచ్చటికి పోవుననగా. So the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, this lady lost her son, ఈ దినాన నువ్వు నీ కుమారుని పోగొట్టుకున్నావు. and that son was restored back when Elisha prayed to God. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు తిరిగి బ్రతికించబడ్డాడు. And then he said, there is going to be famine here. అయితే ఈ ప్రాంతంలో కరువు రాబోతుంది. You need to go away from this place. ఈ స్థలం నుండి దూరంగా వెళ్ళాలి. You go wherever you want to. నీవు ఇష్టం వచ్చిన స్థలానికి వెళ్ళు. You need to look after yourself. నీ బాధ్యత నువ్వే చూసుకో. So in this situation, ఈ పరిస్థితుల్లో can we ask this lady to rejoice? ఈ యొక్క స్త్రీని నీవు ప్రభునందు ఆనందించు అని చెప్పగలమా? And after the famine, ఆ కరువు తర్వాత she comes back తిరిగి వచ్చింది, only to find her land is taken away by someone else. తన యొక్క భూభాగం అంతా మరొకరు స్వాధీనపరుచుకున్నట్టు. She had lost her land, she had lost her house and everything. తన భూమి పోగొట్టుకున్నది, తన ఇల్లు పోగొట్టుకున్నది, సమస్తం పోగొట్టుకున్నది. So there is no scope of rejoicing. తాను సంతోషించడానికి ఏమాత్రం అనుకూలం లేదు. So when we look into our life, మన జీవితాలను పరిశీలించుకుంటే, when we lose someone who is very close to us, మనకు సన్నిహితమైన వారిని మనం పోగొట్టుకున్నప్పుడు, when we lose our near and dear ones, మనకు ప్రియులైన వారిని పోగొట్టుకున్నప్పుడు, it's going to be very difficult. అదేంతో కష్టమైనటువంటి విషయం. You cannot say, I am a believer in Christ, I am going to stand, I am going to rejoice in the Lord in spite of my near and dear one is dead. నేను ప్రభు బిడ్డనైనటువంటి కారణంగా నా యొక్క ప్రియమైనటువంటి వారిని పోగొట్టుకున్నా కూడా నేను ప్రభునందు ఆనందిస్తూ ఉండగలనని చెప్పలేం. That's a practical life which is very difficult for a believer. అది క్రియాశీలకమైనటువంటి జీవితము, అది విశ్వాసికైన కూడా కష్టమే. But the word of God says, అయితే దేవుని వాక్యం we need to rejoice. మనము దేవుని ఆనందించాలి. Always rejoice. ఎల్లప్పుడూ ఆనందించాలి. The people here, what we have read in Psalms 85, 25వ కీర్తనలో చెప్పబడినటువంటి ప్రజలు, they have lost the joy of salvation. రక్షణానందాన్ని పోగొట్టుకున్నారు. And the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, they have been bought back from captivity. వారు చెరలో నుండి తీసుకురాబడ్డారు. They were forgiven their iniquities. వారి యొక్క పాపము కప్పివేయబడింది, క్షమించబడింది. They have covered, the sins were covered. వారి పాపమంతయు కప్పివేయబడింది. And the wrath of God was taken away. దేవుని యొక్క ఉగ్రత తొలగించబడింది. So the word of God says, దేవుని వాక్యం things were favorable in their life. వారి యొక్క జీవితాలలో మరి అన్ని కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు. But yet you find there is no joy of salvation. అయినప్పటికీ వారి జీవితాలలో రక్షణ ఆనందం లేదు. So the word of God says in the 4th verse, 4వ వచనంలో, restore us, O God of our salvation. 4th verse, 85:4. 4వ వచనం, మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న కోపము చాలించుము. The word of God says in English, restore us.
ఇంగ్లీష్లో రాయబడింది, మమ్మల్ని తిరిగి సమకూర్చుము. Whatever, when you look into our personal life, మన వ్యక్తిగత జీవితాన్ని మనం there are పరిశీలించాలి. so many things that we have lost, మనం పోగొట్టుకున్నవి చాలా ఉన్నాయి. and we are just going to ask the Lord to restore those things. ప్రభువా, పోగొట్టుకున్న వాటిని తిరిగి సమకూర్చుమని ప్రభుని అడగనయ్యున్నాం. When he restores that peace and joy into our life, I am sure things will be different. మన జీవితాలలోనికి ఆ సమాధానాన్ని, ఆనందాన్ని ఆయన సమకూర్చినప్పుడు పరిస్థితులన్నీ భిన్నంగా ఉంటాయి. When you lose your near and dear ones, ప్రియులైన వారిని పోగొట్టుకున్నప్పుడు it's going to be a heavy thing in your heart అది నీ to handle that హృదయంలో, situation. అది నీ హృదయంలో ఎంతో భారాన్ని కలిగించేది. Jeremiah యెర్మీయా గ్రంథం chapter 30 30వ అధ్యాయం and verse 17. 17వ వచనం. 30 and 17. 30వ అధ్యాయము 17వ. For I will restore health to you and heal you of your wounds, says the Lord, because they called you an outcast, saying, This is Zion, no one seeks her. వారు ఎవరునూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. So the word of God is reminding us that he will definitely restore that sickness that we are going through. కాబట్టి మనము ఏ అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నామో దానిలో నుండి నీకు ఆరోగ్యాన్ని తిరిగి కలుగజేస్తాను. He wants us to rejoice. మనం ఆయన ఆనందించాలి. He wants us to be always rejoicing in the salvation he has given us. మనకు అనుగ్రహించినటువంటి రక్షణలో మనం ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. What great price he has paid ఆయన దాని కొరకు ఎంత గొప్ప క్రయాన్ని by చెల్లించాడు. sending his only son, Lord Jesus Christ, onto the cross. తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కలువరి శిలువపైకి పంపించున్నాడు. A heavy price has been paid. గొప్ప క్రయం దాని కొరకై చెల్లించబడింది. The innocent blood of Lord Jesus Christ was shed on the cross. యేసుక్రీస్తు ప్రభువారి నిర్దోషమైనటువంటి రక్తం శిలువలో చిందించబడింది. And through that blood he cleansed us and given us a new life. ఆ రక్తం ద్వారా ఆయన మనల్ని కడిగి మనకు నూతన జీవాన్ని And he has ప్రసాదించాడు. given us a gift of salvation. ఆయన మనకు రక్షణ వరాన్ని ఇచ్చాడు. And now what are we doing? We are sad about this salvation. ఇప్- We are sad. అయితే మనం ఆ రక్షణ విషయంలో ఇది నాడు దుఃఖంతో ఉన్నాం. We are sad in spite of having salvation. ఆ రక్షణను కలిగి ఉండి కూడా మనం దుఃఖంలో ఉన్నాం. There is no joy in us. మనలో ఆ సంతోషం లేదు. What is the reason? కారణం ఏంటి? Personal situation. మన వ్యక్తిగత పరిస్థితులు. My near and dear ones are dead. ఆ ప్రియులైన వారు చనిపోయారు. Oh, my near and dear ones, or myself, I'm sick. నేను నా ప్రియులైనటువంటి వారు రోగగ్రస్తులైనారు. So in these situations, how do I rejoice? ఈ పరిస్థితుల్లో నేను ఎలాగ ఆనందించగలను? How do I enjoy the joy of salvation? నేను ఇప్పుడు రక్షణలో ఎలాగో ఆనందిస్తూ ఉండగలను. When you go to Genesis 40, ఆదికాండం 40వ అధ్యాయం, Genesis 40 and verse 21. ఆదికాండం 40వ అధ్యాయము Everyone knows this story. 21వ వచనం మనందరికీ తెలుసు. Then he restored the chief butler to his butlership again, and he placed the cup in Pharaoh's hand. పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను. A situation of restoring job. ఆ ఉద్యోగమును తిరిగి పొందుట. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది. in spite of all this, వీటన్నిటి మధ్యలో this pandemic has created a havoc in all our lives. ఈ యొక్క పాండమిక్ అనేది అందరి జీవితాల్లో కూడా ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితి తెచ్చింది. I am standing here preaching, I lost my job. నేను ఇక్కడ మీ ఎదుట నిలవబడి బోధిస్తున్నాను, నా ఉద్యోగం నేను పోగొట్టుకున్నా. There is no job for me. నాకు ఇప్పుడు ఉద్యోగం లేదు. Even if I am trying, I am not able to get a job. నేను ఇప్పుడు ప్రయత్నిస్తే కూడా ఉద్యోగాన్ని పొందలేను. But yet the word of God says, అయినను దేవుని you వాక్యం need to rejoice. నీవు ఆనందించాలి. Rejoice in the salvation God has given you. దేవుడు నీకు ఇచ్చిన రక్షణలో నువ్వు ఆనందించాలి. That means these earthly things that we are looking at should not take a preeminent place in your life. ఈ భూ సంబంధమైన నష్టము నీ జీవితంలో ప్రాధాన్యతను కలిగి నీ రక్షణలో ఆనందించుటను తొలగించకూడదు. Our vision, our destiny is that eternity. మన యొక్క గమ్యము, గురి, లక్ష్యము ఆ నిత్యత్వమే. When we look unto God, మనం దేవుని వైపు చూసినప్పుడు he will restore everything. ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. He is a God who looks into every need of ours. మన ప్రతి అవసరతను చూచుచున్న దేవుడు ఆయన. We know our God. మన దేవుని మనం ఎరుగుదుము. We know how powerful he is. ఆయన ఎంత శక్తివంతుడు. We know what he has done for us. ఆయన మన కొరకు ఏం చేశాడు. We know what we were and what we are in Christ today. మనం ఈ దినమున క్రీస్తు యేసు ప్రభువులో ఏమై ఉంటున్నామో ఆయన ఎరుగును. Yet we do not rejoice in the salvation
that God has given us. మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణలో మనం ఆనందించలేని స్థితిలో ఉన్నాం. Psalms 51 51వ కీర్తన and verse 12. 12వ వచనం. Psalms 51 verse 12. Restore to me the joy of your salvation and uphold me by your generous spirit. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. David has lost this joy of salvation because he committed a sin. దావీదు తను చేసిన పాపమును బట్టి రక్షణానందాన్ని కోల్పోయాడు. When you commit a sin, when you do not confess those sins, you land up not enjoying the salvation God has given you. నువ్వు పాపము చేసి దానిని ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకున్నప్పుడు ఆ రక్షణ ఆనందాన్ని నీవు కోల్పోతావు. So here David is crying out. దావీదు ఆ రీతిగా ఇక్కడ రోదిస్తున్నాడు. David could feel what he lost. తాను ఏం పోగొట్టుకున్నాడో దాని విషయమై దావీదు చింతిస్తున్నాడు. So he is crying out to the Lord. ప్రభువుకు మొరపెడుతూ ఉన్నాడు. Restore to me the joy of your salvation. నీ రక్షణ ఆనందమును నాకు మరలా పుట్టించు. That joy of salvation is different. ఆ రక్షణానందం భిన్నమైంది. What I had before. ఇంతకు మునుపు నేను కలిగి ఉన్న రక్షణానందం. When we look into our life and we are newly born again, మనం జీవితాన్ని పరీక్షించుకుంటే మనం రక్షించబడిన ప్రారంభ దినాలు eagerly waiting for the Lord. ప్రభు కొరకు ఎంతో ఆశతో కనిపెడుతూ ఉండినాం. We were always eager to do something for the Lord. ప్రభు కొరకు ఏదైనా చేయాలన్నటువంటి ఉత్సుకత ఎప్పుడు కలిగి ఉంటిమి. Always wanted to be part of those saints who believe in Lord Jesus Christ. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారితో సహవాసములో ఉండడానికి ఆశపడ్డాం. Oh, look at that. What was our life then? ఆ దినాల్లో మన జీవితం ఎలాగుండింది? That's what the word of God says in Revelation. You have lost your first love. ప్రకటన గ్రంథంలో అందుకే నీ మొదటి ప్రేమను నీవు కోల్పోయి ఉన్నావని నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. Let us examine ourselves in a practical way. మనము క్రియాశీలకమైనటువంటి విధానంలో When you were newly born again, నీవు క్రొత్తగా తిరిగి జన్మించిన సమయం, your approach to God and the things of God, how were they and how are they today? ఆ దేవుని ఎడల దేవుని సమీపించిన కొరకై నీ యొక్క హృదయ స్థితి ఎలాగుండింది, ఈ దినాన ఎలాగుంది? A situation has come, even though we have lost the joy of salvation, we are trying to get adjusted to it and we feel this is normal. ఒక పరిస్థితి మన జీవితంలో సంభవించి ఆ రక్షణానందాన్ని మనం పోగొట్టుకున్నాము. ఇప్పుడు దానితో మనము అడ్జస్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. David doesn't feel that. దావీదు అలిహితిగా తలంచలే. David felt those days were different. ఆ దినాలు ఎంతో భిన్నమైనవి. Those days were wonderful. అవి ఎంతో ఆశ్చర్యకరమైనవి. I used to sing your praise. నేను నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండేవాడిని. I used to honor you. నేను నిన్ను గణపరుస్తూ ఉండేవాడిని. There are so many things I used to enjoy when I look unto you. నీ వైపు చూస్తున్నప్పుడు అనేకమైన విషయాలలో నేను ఆనందిస్తూ ఉంటిని. But because of this sin, అయితే ఈ పాపమును బట్టి I lost that relationship with you. నీతో సంబంధాన్ని పోగొట్టుకున్నాను. I am not able to come into thy presence. నీ సన్నిధిలోనికి రాలేని వానిగా. I am not able to talk to you. నీతో మాట్లాడలేకున్నా. I am not able to worship you. నిన్ను ఆరాధించలేకున్నా. I have lost that joy of salvation. ఆ రక్షణానందమును నేను పోగొట్టుకున్నా. Restore to me. సమకూర్చు. We need to ask the Lord. ఆ రీతిగా ప్రభువుని అడుగు. Lord, restore to me the joy of salvation. ప్రభు ఆ రక్షణానందమును నాకు మరలా పుట్టించు అని ఇప్పుడు. We have done so many unwanted things. అనేకమైన చేయకూడనివి చేశాం. And those unwanted things have driven away us from the presence of the Lord. ఆ చేయకూడని విషయాలు మనల్ని దేవుని యొక్క సన్నిధిలో నుంచి తోలివేశాయి. Anything that hits us personally, we take it personally against God. మనకు ఏదైనా జీవితంలో వ్యతిరేకమైనది సంభవిస్తే అది మనము వెంటనే దేవుని వల్ల కలిగిందని దేవుని ఎడల వ్యతిరేకత పెంపొందించుకుంటాం. When one of our near and dear ones dies, when మనకు ప్రియమైనటువంటి వారు మరణిస్తే, when one of us falls sick, మనలో ప్రియమైనటువంటి వారు ఎవరైనా రోగగ్రస్తులైతే, when we lose our jobs, మన ఉద్యోగం పోగొట్టుకున్నాం, when we lose our position, మన స్థానాన్ని we blame God. మనం దేవుని నిందిస్తాం. We blame him. We don't mind losing the joy of salvation. మనం ఆ రక్షణానందాన్ని పోగొట్టుకున్న వారమై దేవుని నిందించే వారంగా we feel it is a doing of the Lord and then we start praying, why me, Lord? ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతించినావు దేవా అని ప్రశ్నిస్తూ సంతోషాన్ని పోగొట్టుకుంటాం. With a heavy heart we come into his presence. మనము ఆయన సన్నిధిలోనికి రావడానికి సంకోచిస్తాం. Look into Joel. యోయేలు గ్రంథం chapter 2 రెండవ అధ్యాయం and verse 25.
So I will restore to you the years that the swarming locust have eaten, the crawling locust, the consuming locust, and the chewing locust, my great army which I sent among you. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. So the word of God says దేవుని వాక్యం ఇలాగ that చెప్తుంది, the wasted years that we have wasted in our life, మన జీవితాల్లో నష్టపోయిన సంవత్సరాలు, he says, I am going to restore those to you. ఆ సంవత్సరముల పంటను కూడా సమకూరుస్తాను. You have struggled a lot in your life. నీ జీవితంలో ఎన్నో రీతిగా నువ్వు పోరాటం You have lost n number of years trying to achieve something in your life, నీ జీవితంలో ఏదో సాధించగోరి నువ్వు అనేక సంవత్సరాలు వ్యర్థపరుచుకున్నావు. which were eaten up. Those years were eaten up by some burden that you faced. నీవు ఏదో భారమును బట్టి ఆ యొక్క సంవత్సరాలన్నీ కూడా తినివేయబడ్డట్టుగా చూస్తున్నావు. So the word of God is telling us or encouraging us today. దేవుని వాక్యం ఇది నాన్న మనల్ని ప్రోత్సహిస్తూ, So I will restore to you the years that the swarming locusts have eaten. ఆ పసరు గొంగరు చీడ పురుగులను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. So do not worry what you have lost. నీవు పోగొట్టుకున్న దాన్ని బట్టి దుఃఖపడ. God says, I will restore that దేవుడు also. అంటున్నాడు, దాన్ని నేను సమకూరుస్తా. He is going to restore and give us good health. మనకు మంచి ఆరోగ్యాన్ని ఆయన తిరిగి He సమకూర్చాలి. is going to restore us by giving us our jobs. మనకు ఆ ఉద్యోగాలను తిరిగి ఇస్తానని ఆయన ప్రభు వాగ్దానం He is చేశాడు. going to restore us by giving us a new spirit, a clean spirit. మనకు ఆయన నూతన ఆత్మను, పవిత్రమైన ఆత్మను ఇవ్వగోరుతున్నాడు, He is ఇస్తానంటున్నాడు. going to restore us by giving us back the wasted years in our life. మన యొక్క జీవితాల్లో వ్యర్థమైపోయిన సంవత్సరముల ఫలాన్ని ఆయన మనకు తిరిగి ఇస్తానంటున్నాడు. How many years we have wasted? ఎన్ని సంవత్సరాలు మనం నష్టపోయాం. How many years we have wasted, and today we look back and say, those days we really couldn't do anything, and today we are just like this. ఒక్కసారి మనల్ని వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలలో ఎన్నో సంవత్సరాలు నిష్ఫలంగా గడిచిపోయిన సంవత్సరాలు, అయితే వాటన్నిటి ఫలమును తిరిగి సమకూరుస్తానంటున్నాడు. Those years were eaten up. అవి అన్ని కూడా తినివేయబడ్డ సంవత్సరాలు. God is encouraging us today. ఈ దినాన దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. I will restore to you your eaten years. ఆ తినివేయబడిన సంవత్సరముల పంట నేను మీకు ఇస్తాను. Galatians గలతీలకు రాసిన పత్రిక chapter 6. 6వ అధ్యాయం. Galatians chapter 6 and verse 1. Brethren, if a man is overtaken in any trespass, you who are spiritual, restore such a one in a spirit of gentleness, considering yourself, lest you also be tempted. 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పితంలోనైనను చిక్కుకొని నేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలేడు. You need to bear and share the burdens. మీరు అలాగూ ఒకరి భారములను పంచుకోవాలి. But we are so selfish. అయితే మనం ఎంతో We స్వార్థపరులం. are not bothered if a person is leading a backslidden life. ఒక వ్యక్తి తన యొక్క ఆత్మీయమైన జీవితంలో వెనుకజారిపోతే, పతనమైతే అతని విషయమే పట్టింపు లేని వారంగా We are not bothered whether that person, another person is whether born again or not. ఆ పలాని వ్యక్తి తిరిగి జన్మించినాడా లేదా అన్న విషయం మనం I am not talking పట్టింపులేదు. about some outsider, someone who is walking on the road, but even our family members, if they are not born again, we are least bothered. ఎవరో రోడ్డు మీద వెళ్ళే వారిని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ మన వ్యక్తిగత కుటుంబాలలో రక్షణ లేని వారి విషయమై కూడా మనకు చింత లేని వారంగా Can we ఉన్నాం. proudly say every member in my family is born again? మన కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా తిరిగి జన్మించినారని మనం చెప్పగలమా? Only few families could say like that. కొన్ని కుటుంబాలే అలాగ What చెప్పగలుగుతున్నారు. about others? మిగతా వారి విషయం You know, there are so many people who are leading a backslidden life, అనేక మంది ఎంతో వెనుకసారిన జీవితాలు and it is జీవిస్తున్నారు. our responsibility. Those who are born again, తిరిగి జన్మించినటువంటి వారి బాధ్యత ఇది. those who are born again, those who are in line with God, it is your responsibility to restore that person back to the normal Christian life. ఎవరైతే ప్రభుతో సత్సంబంధం కలిగి ఉన్నారో అలాంటి వారు
పతనమైన వారిని, వెనుకజారిపోయిన వారిని తిరిగి సమకూర్చే బాధ్యత కలిగి ఉంటున్నారు. A very familiar verse, ఎంతో పరిచయమైనటువంటి వాక్య భాగం 20 and 21 of Ezekiel chapter 3. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 20. Again, when a righteous man turns from his righteousness and commits iniquity, and I lay a stumbling block before him, he shall die. Because you did not give him warning, he shall die in his sins, and his righteousness which he has done shall not be remembered, but his blood I will require at your hand. 20-21 వచనాలు. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వం తాను చేసిన నీతి జ్ఞాపకం రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. So the word of God makes things very clear that if you do not try to restore that person back to a good spiritual life, his blood is going to ask from you. ఆ వ్యక్తిని తాను తిరిగి సమకూర్చబడినట్లుగా నీవు హెచ్చరిక చేయని పక్షంలో దేవుడు నన్ను ఉత్తరవాదిగా చేయగోరుతున్నాడు. God doesn't want you to pick him up, catch him by the collar and put him back into the church. ఆ వ్యక్తిని దేవుడు కాలర్ పట్టుకొని తిరిగి తీసుకొని వచ్చి మందిరంలో పెట్టాలని కోరడం లేదు. 21st verse says, 21వ వచనం చెప్తుంది, nevertheless, if you warn the righteous man that the righteous should not sin, he does not sin, he shall surely live because he took warning. Also you have delivered your soul. అయితే పాపము చేయవలదని నీతి గలవారిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపం చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకొందువు. So we are delivered if we warn that person. ఆ వ్యక్తిని సంపాదించుకోవాలని మనం కలిగి ఉండాలి. Once we speak to him, we are delivered. ఆ వ్యక్తిని హెచ్చరిక చేసినట్లయితే మనము తప్పించబడుతున్నాం. God will not ask about his blood to us. అతని యొక్క రక్తాపరాధాన్ని ప్రభువు మన మీద మోపగోరడు. And it is the same with an unborn a person who is not yet born again. అది తిరిగి జన్మించని వ్యక్తి విషయంలో కూడా when you don't tell that person or warn that person of ఆ వ్యక్తికి మనం చెప్పి హెచ్చరిక చేయకపోతే and we don't speak to him about Lord Jesus Christ, then his blood also he will acquire from you. ఆ వ్యక్తి మనము మరి అతనికి హెచ్చరిక చేయని పక్షంలో అతని యొక్క రక్తాపరాధం మీద కూడా మన మీద. So you need to bear and share the burdens. మనం ఆ భారాన్ని మనం పంచుకునే వారంగా ఉండాలి. When you go to Ezra chapter 6. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం. Ezra chapter 6. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం and verse 5. 5వ వచనం. Ezra 6 and 5. ఎజ్రా గ్రంథం Also let the gold and silver articles of the house of God, which Nebuchadnezzar took from the temple which is in Jerusalem and brought to Babylon, be restored and taken back to the temple which is in Jerusalem, each to its place, and deposit them in the house of God. మరియు యెరూషలేములో ఉన్న ఆలయంలో నుండి నెబుకద్నెజరు బబులోనుకు తీసుకుని వచ్చిన దేవుని మందిరం యొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి యెరూషలేములో ఉన్న మందిరమునకు తేబడి దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను. So when you read this passage, it is about restoring the articles in the house of God which were taken away to bring it back. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు ఏవైతే దేవుని యొక్క మందిర ఉపకరణములు చెరలోనికి తీసుకొని పోబడ్డాయో అవి తిరిగి తీసుకొని రాబడి వాటి స్థలములో పెట్టబడడానికి గురించి. In the house of God, దేవుని యొక్క ఇంటిలో they need to be kept in the right place. అవి వాటి స్థానములో ఉంచబడాలి. From where it has been taken, it should be kept there. అవి ఏ స్థలములో నుంచి తీసుకొని పోబడ్డాయో ఆ స్థలమునకు తిరిగి in the same manner, అదే విధానంలో restoration of our relationship with God. ప్రభువుతో మనకున్న సంబంధము సరిచేయబడుట. How was it before? అది ఇంతకు ముందు ఎలాగుండేది? How is it now? ఇప్పుడు ఎలాగుంది? How are you? How active are you in the church? దేవుని యొక్క సంఘంలో నువ్వు ఎలాగూ క్రియాశీలకంగా ఉండినావు? How are you using your gifts and talents in the house of God? దేవుని యొక్క ఇంటిలో నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను నువ్వు ఎలాగూ వినియోగిస్తూ వచ్చినావు? Just because you had some wrong situation, you stopped using your talents for the work of God.
ఒక పరిస్థితి కూడా నువ్వు వెళ్ళిన కారణంగా దేవుని కొరకైనటువంటి నీ తలాంతులను వినియోగించలేకున్నావు. Now you stopped. You're coming to the church or having the right relationship with God. దేవుని యొక్క ఇంటిలోనికి వచ్చి దేవునితో సరైనటువంటి సంబంధంలో కొనసాగలేకున్నావు. We need to restore our relationship with God. దేవునితో మనకున్న సంబంధం సరి చేసుకోవాలి. We should get back into His house మనం ఆయన ఇంటిలోనికి తిరిగి రావాలి. and use our gifts and talents for His glory. ఆయన మహిమ కొరకై మన యొక్క తలాంతులు ఉపయోగించాలి. This restoration is very important. ఈ యొక్క సమకూర్పు చాలా ప్రధానమైనది. There are so many situations in our life మన యొక్క జీవితంలో అనేకమైన పరిస్థితులు that ఉన్నాయి. needs to be restored, ప్రతిదీ కూడా సమకూర్చబడాలి. especially the joy of salvation. ప్రత్యేకంగా రక్షణ ఆనందం. You know, when you read this Psalms 85, ఈ 85వ కీర్తన మనం చదువుతూ వస్తే Psalms 85, 85వ కీర్తన when you read the first 3 verses, మొదటి 3 వచనాలు మనం చదివినట్లయితే Psalms 85. 85వ కీర్తన Read the first 3 verses. మొదటి 3 వచనాలు చదివితే You find some truths in this chapter. ఈ అధ్యాయంలో ఈ కీర్తనలో కొన్ని సత్యాలు మనం చూస్తాం. First 3 verses speak about recollecting. మొదటి 3 వచనాలు జ్ఞాపకం చేసుకోవటం గురించి రాయబడ్డాయి. Lord, you have been favorable to your land. You have bought back the captivity of Jacob. You have forgiven the iniquity of your people. You have covered all their sin. You have taken away all your wrath. You have turned from the fierceness of your anger. యెహోవా నీవు నీ దేశమేడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రతంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. So here we find the sons of Korah recollecting what the Lord has done for them. కోరహు కుమారులు దేవుడు వారి కొరకు ఏం చేసినాడో వాటిని జ్ఞాపకం చేసుకుంటారు. They say that the Lord has been favorable to them. దేవుడు వారి ఏళ్ల కటాక్షము చూపిన విషయాన్ని జ్ఞాపకం They've చేస్తారు. been bought back away from captivity. వారు చెరలో నుండి తిరిగి సమకూర్చబడిన స్థితిని జ్ఞాపకం Their చేసుకుంటారు. iniquities were forgiven. వారి యొక్క దోషము పరిహరించబడి Their sins were covered up. వారి పాపము కప్పివేయబడినటువంటి You know, స్థితి. God's wrath was taken away from them. దేవుని యొక్క ఉగ్రత తొలగించబడినటువంటి స్థితి. You know, the word of God says, దేవుని యొక్క ఆజ్ఞ these people were recollecting what the Lord has done. దేవుడు వారి కొరకు ఏం చేసినాడో వాటన్నిటిని జ్ఞాపకం How wonderful the Lord was towards them. ఓ వారి ఏళ్ల దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. What happened and what is the present situation, they are recollecting. వారి ఏళ్ల దేవుడు చేసిన కార్యములను వారు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటున్నారు. Now when you read this 4 to 7, 4 నుంచి 7 వచనాలు you చదివితే find they are requesting. వారు ప్రభువుకు మొరపెడుతున్నారు. Restore us, O God of our salvation, and cause your anger towards us to cease. Will you be angry with us forever? Will you prolong your anger to all generation? Will you not revive us again, that your people may rejoice in you? Show us your mercy, Lord, and grant us your salvation. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. తెలుగులో కింద ఫుట్ నోట్స్లో ఇంగ్లీష్లో ఉన్న మాటనే, నీ వైపుకు మమ్మను మళ్ళించుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరణామమును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. So the first 3 verses, they were looking into or recollecting the past glory they were in. మొదటి 3 వచనాలు వారు అంతఃపురపు అనుభవిస్తూ వచ్చినటువంటి ఆ మహిమకరమైనటువంటి దినాలు. What wonderful days they were. ఓ ఎంత ఆశ్చర్యకరమైన దినాలవి. The favor of God was on us. దేవుని యొక్క కటాక్షం వారి మీద ఉన్న దినాలు. He was always there when we looked unto Him. ఆయన వైపు చూచినప్పుడెల్లా వారికి సహాయం చేయటకు ఆయన అందుబాటులో When ఉండిన we దినాలు. repented, He covered our sins. వారి పశ్చాత్తాపడినప్పుడు వారి పాపములను కప్పివేసిన He has taken away His wrath from us. వారి నుంచి ఉగ్రతను తొలగించిన దినాలు. Oh, those days were wonderful. ఓ ఆ దినాలు ఎంతో ఆనందకరమైనవి. Today, wherever you go, ఈ దినాన్ని ఎక్కడికి వెళ్ళినా people keep talking those days. ఆ దినాలను గురించే ప్రజలు Those మాట్లాడుతున్నారు. days was wonderful. ఆ దినాలు ఎంతో మహిమకరమైనవి. Oh, the glory of the Lord has gone ఓ now. దేవుని యొక్క మహిమ తొలగిపోయింది. Oh, these are the words that come out from most of the Christian fraternity. అనేక క్రైస్తవ మన పెద్దలు ఆ దినాలలో ఉండినటువంటి వారందరి నోళ్ళలో ఈ మాటలు మనం Those వింటున్నాం. days. ఆ దినాలు
talking about the past ఆ glory. గత దినాల మహిమను గురించి Now మాట్లాడుతున్నాడు. looking at the present situation, అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే those days are gone. ఆ దినాలు Those తొలగిపోయినాయి. days are over. ఆ దినాలు అయిపోయినాయి. Those days are no more there. ఆ దినాలు ఇంకా లేవు. That joy, that peace, that joy of salvation, everything is gone. ఆ ఆనందము, సంతోషము, సమాధానము అన్ని పోగొట్టుకున్నాం. Now they are requesting the Lord. ఇప్పుడు వారు ప్రభువుకు మొరపెడుతున్నారు. Restore us, O God of our salvation. మా రక్షణకర్తవగు దేవా, మమ్మను సమకూర్చుము, మా వైపునకు తిరుగుము. Request to the Lord again. ప్రభువునకు మనవి Give us చేస్తున్నాడు. those days back. ఆ దినాలను మాకు తిరిగి We ఇవ్వవా? want to have that same glory. ఆ మహిమను మేము తిరిగి We want పొందగోరుతున్నాం. to see that same glory. ఆ మహిమనే మేము తిరిగి We want to చూడగోరుతున్నాం. have that bubbling joy. ఆ ఉప్పొంగుతున్న సంతోషాన్ని తిరిగి There's so అనుభవించగోరుతున్నాం. much people keep talking about their past days. ఆ గతించిన దినాల గురించి ప్రజలు ఎంతో మాట్లాడటాన్ని వింటున్నాం. Now these people are requesting God. ఈ ప్రజలు దేవునికి మనవి చేస్తున్నారు. Restore us, O God of our salvation. ఓ మా రక్షణకర్తవు దేవా, మా వైపునకు తిరిగి మమ్మను Now look at సమకూర్చు. this. They say, and cause your anger towards us to cease. మా మీద నుండి నీ కోపము చాలించు. Situation has gone to that extent that the anger of God is on them. పరిస్థితులు ఎంత స్థాయికి వెళ్ళాయంటే దేవుని యొక్క కోపం వారి మీద నిలిచి ఉంటుంది. They could feel the anger of God. దేవుని యొక్క కోపాన్ని వారు అనుభవిస్తూ Imagine the చవిచూస్తున్నారు. anger of God on us. దేవుని యొక్క కోపం మన మీద ఉంటాన్ని మనం ఊహించుకుంటే Praise God, we are in those mercy, under His mercy today. దేవునికి స్తోత్రము, మనం ఆయన కృప కింద ఉన్నాం. 5th verse says, 5వ వచనం చెప్తుంది, will you be angry with us forever? ఎల్లకాలము మా మీద కోపగించదవా? Do we have to go through the same days? అదే దినాల గుండా మేము ఇంకానూ వెళ్ళాలా? Till we die, do we have to carry this wrath of మేము yours? మరణించేంత వరకు నీ ఉగ్రతను మోస్తూనే ఉండాలా? What is happening to our life, Lord? మా జీవితానికి ఏం When సంభవించాలి? will this change, Lord? ఎప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి? Will you prolong your anger to all generation? ఎలకాలము తరతరములు నీ కోపం మా మీద సాగించేదవా? We are suffering, Lord. ప్రభువా, మేము శ్రమ And even పొందుతున్నాం. our children are going to suffer. మా పిల్లలు కూడా శ్రమ From పొందనంటున్నారు. generation to generation, will you keep on putting us into this suffering? తరతరములు మమ్మల్ని ఈ యొక్క శ్రమల గుండానే తీసుకుని వెళ్తావా? Will you not revive us again? ప్రభువా, నీవు మరలా మమ్మను బ్రతికింపవా? That your people may rejoice in you. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను That బ్రతికింపవా? means the situation that is going on in the lives of good believers. మంచి విశ్వాసుల జీవితాల్లో మరి ఈ ప్రస్తుతం ఉంటున్నటువంటి పరిస్థితులు ఇవి. Now they are in a situation where they are looking unto God to revive them. ఆ సమకూర్పు కొరకై వారు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు. And they are asking the Lord that help us to rejoice in you once again. మరలా మేము నీ యందు సంతోషించి ఆనందించగోరుతున్నాం, అందు నిమిత్తమై మమ్మను సమకూర్చవా? We need to examine ourselves. మనల్ని మనం పరీక్ష. Is our prayer like this? మన ప్రార్థన ఆ రీతిగా ఉన్నదా? Lord, help us to revive us once again. మా యొక్క సంతోషాన్ని తిరిగి సమకూర్చు. Let not your anger be on us. నీ యొక్క కోపము అలాగే మా మీద ఉంచుట Is this our prayer today? ఇది నాన్న మన Or we have ప్రార్థన. just got accustomed to what we are living and we are just adjusting ourselves and moving forward, assuming that this is that Christian life. మన యొక్క జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులకు మనం అడ్జస్ట్ అయిపోయి మన క్రైస్తవ జీవితం అంటే ఇలాగే ఉంటుందని అనుకుంటూ దుఃఖంలోనే కొనసాగటానికి తీర్మానం చేసుకొని లేక నిశ్చయించుకున్నామా? Do you have that desire to rejoice in the Lord? ప్రభువులో తిరిగి ఆనందించడం కొరకైనటువంటి ఆశను కలిగి Or ఉన్నామా? we have just succumbed to a situation and say, this is enough for us. ఇక మన జీవితంలో ఇది చాలు అనుకునేటువంటి పరిస్థితిలోనికి వచ్చాము. What is there to rejoice in the Lord? ప్రభువులో ఆనందించడానికి ఇంకేమో? Oh, we have rejoiced long back. గత కాలంలో ఎంతో We ఆనందించాం, have lost everything. అది పోగొట్టుకున్నాం. Near and dear ones are dead. ప్రియులైనటువంటి వారిని పోగొట్టుకున్నాం. Sickness is prevailing in our houses. కుటుంబాలలో రోగం రాజ్యమేలుతుంది. We have lost our jobs. మన ఉద్యోగాలు పోగొట్టుకున్నాం. There are so many years we have wasted. సంవత్సరాలు వ్యర్థమైపోయాయి. We are caught up in sin also. పాపములో కూడా పట్టబడ్డాం. Now the word of God says, ఇప్పుడు దేవుని వాక్యం చెలవిస్తుంది. have we lost that joy that God gave us before? Because we are putting all this in the same balance and trying to see the weight of these unfortunate things that have happened to us is more than the grace of God. మనము ఆ యొక్క పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని తిరిగి పొందు నిమిత్తమై ప్రభు యొక్క కృప కొరకై కనిపెడుతున్నామా?
Show us your mercy, O Lord. ప్రభువా నీ యొక్క కృప చూపు. We want to rejoice in you once again. తిరిగి మేము మీ యందు ఆనందించగోరుతున్నాం. Is that your desire today? ఇది ఈరోజు నీ కోరిక అదేనా, నీ ఆశ Seventh అదేనా? verse. 7వ వచనం. Show your mercy, O Lord, and grant us your salvation. యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. So 3 things in this verse. ఈ యొక్క వచనాలు 3. One is these people were recollecting what they were enjoying before. వారు అంతకు మునుపు ఏ పరిస్థితుల్లో వెళ్ళినారో ఆ దినాలను జ్ఞాపకం చేసుకుంటారు. They are remembering what they had and what they have lost. వారు ఏం కలిగి ఉండి ఏం పోగొట్టుకున్నారో దాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. Now these people have come to their senses. ఇప్పుడు వారు మరి బుద్ధి తెచ్చుకున్నారు. And now they are requesting God. వారు ఇప్పుడు ప్రభును అడుగుతూ They ఉన్నారు. are praying unto God. దేవునికి ప్రార్థన Give చేస్తున్నారు. it back to us. మాకు తిరిగి ఆ దినాలను సమకూర్చు. What we lost, give it back. పోగొట్టుకున్న దాన్ని తిరిగి మాకివ్వు. Now when you read from 8 to 13, 8 నుంచి 13 వచనాలను you will find that they have reclined towards God. Reclined, moved towards God. వారు ప్రభు వైపుగా సాగినారు. I will hear what God the Lord will speak, for he will speak peace to his people and to his saints, and let them not turn back to folly. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. So the word of God says these people knew what they had before. అంతకు మునుపు ఏం కలిగి ఉండినారో వారికి తెలుసు. They know what they have lost. మరేం పోగొట్టుకున్నారో వారికి తెలుసు. They have asked the Lord to give it back. వారు ప్రభువుని అడిగారు తిరిగి దానిని సమకూర్చుమని. Now they are saying, we will do what you say, we will listen what you speak to us. ఇప్పుడు వారు ప్రభుతో అంటున్నారు, యెహోవా సెలవిచ్చు మాటను చెవిని పెట్టెదనము, ఆయన సెలవిచ్చు మాట ప్రకారం నడుచుకుంటామంటున్నారు. They are inclining towards God. వారు దేవుని యొక్క మాట వినడానికి హృదయాలను సిద్ధపరచుకున్నారు. That means they have lost it before. They have stopped looking unto God or inclining towards God. అంతకు మునుపు తమ హృదయాలు ప్రభు వైపుకు తిప్పుకొని ఉండే దాన్ని పోగొట్టుకున్నారనే విషయాన్ని ఎరిగినారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we need to understand one thing. మనం ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. We are in a condition we need to be made alive and restored back to life spiritually. మనము మన స్థితిని మనం గుర్తించి ఆత్మీయమైనటువంటి విధానంలో మన పూర్వపు స్థితికి సమకూర్చబడాలి. Yes, we need to get back and we need to rise up and grow spiritually. మనం తిరిగి సమకూర్చబడినటువంటి వారమై లేవనెత్తబడినటువంటి వారమై ఆత్మీయంగా మనం ఎదగాలి. Right now we are dead spiritually. ప్రస్తుత పరిస్థితిలో మనం ఆత్మీయంగా మృతమైనటువంటి స్థితిలో And ఉన్నాం. we are in the end days. మనం అంత్య దినాల్లో ఉన్నాం. So we need restoration. సమకూర్పు మనకు అవసరం. From those unhealed wounds that we have faced in the past. మానిపోని గాయములు ఏవైతే మనం కలిగి ఉంటున్నామో వాటి నుండి సమకూర్చబడాలి. Yes, those we are harping on that itself. That has happened to me then, and you're holding on to that. From there we need to be restored. From there we need to come out. మనం వాటినే జ్ఞాపకం చేసుకుంటూ నష్టపోయిన వాటి మీదనే లక్ష్యం ఉంచి ఏదైతే మనం పోగొట్టుకుంటున్నామో ఆ స్థితిలో నుంచి మనము వెలుపలికి రావాలి. Do you have that longing or the desire to be restored? సమకూర్చబడుట కొరకైనటువంటి ఆశ మనం కలిగి ఉన్నామా? Restored from the lost position. పోగొట్టుకున్నటువంటి స్థితిని తిరిగి పొందటానికి. Like what we have seen in Genesis 41. ఆదికాండం 41వ అధ్యాయంలో మనం చూసినాం. Where we have seen the butler who was restored back and he came back into the presence of the king and he gave him the cup. ఆ పానదాయకుల అధిపతి ఏ రీతిగా తన ఉద్యోగం తిరిగి పొందినటువంటి వాడై రాజుకు గిన్నె అందించినాడో చూశాం. We have seen him, his job was restored. అతని ఉద్యోగం తిరిగి పొందినాడు. Let us ask the Lord. ప్రభువుని అడుగుదాం. Restore us, Father God. ప్రభువా మాకు మమ్మల్ని సమకూర్చు. We have lost a lot. ప్రభువా ఎంతో పోగొట్టుకున్నాం. Keeping that in mind, we have lost the joy of salvation. వాటినే దృష్టి పెట్టుకొని రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాం. Because we are weak people, Lord. మన బలహీనమైన ప్రజలం. Yes, Lord, we are weak. Hence, we have fallen back. ప్రభువా మేము బలహీనమైన ప్రజలమే కాబట్టి మేము వెనక జారిపోయాం. Restore our health back. మా ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చు. Restore our jobs back. మా యొక్క ఉద్యోగాలను తిరిగి మాకివ్వు. Restore the joy of salvation back. రక్షణానందాన్ని తిరిగి మాలో పుట్టించు. Because of our backslidden life,
we have lost everything, Lord. మా యొక్క వెనుకజారిన స్థితిని బట్టి ఆ సంతోషాన్ని పోగొట్టుకున్నాం. That's what we read about David in Psalms 51. ఇక్కడ 51వ కీర్తనలో దావీదు యొక్క జీవితంలో అలాంటి స్థితిని He చూస్తున్నాం. says, restore to me the joy of salvation which I have lost because of sin. పాపమును బట్టి నేను గత దినాల్లో పోగొట్టుకున్నా, నా రక్షణానందమును నాకు మరలా పుట్టించు. Are we condemning our own self మనల్ని మనము తీర్పు తీర్చుకుంటూ అలాగే దుఃఖంలో ఉన్నామా? about the lost years in our life? నష్టపోయిన మన గత దినాలను, సంవత్సరాలను జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖంలోనే Let us ఉన్నామా? ask the Lord to restore it. వాటిని సమకూర్చమని You ప్రభువును have అడుగుదాం. lost so much. ఎంతో పోగొట్టుకున్నావు. In the past years, గతించిన దినాల్లో people have deceived you. నీవు మోసగించుకున్నావు. You have lost a good job. మంచి ఉద్యోగం You have lost money. డబ్బులు You have పోగొట్టుకున్నావు. lost position. స్థానాన్ని People have పోగొట్టుకున్నావు. deceived you. ప్రజలు మోసం They have చేశారు. taken away your property. నీ యొక్క ఆస్తిని వాళ్ళు కొలగొట్టారు. Or you have lost your property. నీ ఆస్తిని పోగొట్టుకున్నావు. Whatever has happened to you. ఏవైతే నీ జీవితంలో If you సంభవించి ask the Lord to restore it, సమకూర్చమని ప్రభుని అడిగితే He is a God who will do it. ఆయన దాన్ని చేస్తాడు. He will restore everything. ఆయన సమస్తము సమకూరుస్తాడు. I'd like to share one small incident that happened in my life. నా జీవితంలో సంభవించిన ఒక సంఘటన గురించి పంచుకోబోతున్నాను. And this happened around a month back. ఒక నెల క్రితం జరిగిన పరిస్థితి. No, I had good property. నాకు మంచి ఒక స్వాస్థ్యం ఉండేది. But then no one deceived me. ఎవరు నన్ను మోసం చేయలేదు. But I had to shell out the whole property because for the education of my children. నా పిల్లల చదువు నిమిత్తమై ఆ ఆస్తిని అంతటిని అమ్మివేయవలసి వచ్చింది. Because they wanted to go abroad and study. వారు బయట దేశానికి వెళ్ళి It చదువుకోగోరినారు. was a costly affair. అది ఎంతో ఖర్చుతో కూడింది. Because I said yes to my children, I had to sell out all the property. నా పిల్లలతో అది వాళ్ళకు నేను మాట ఇచ్చిన కారణంగా ఆ ఆస్తిని అంతటిని అమ్మివేయవలసి వచ్చింది. Everything over, nothing I had. నాకు ఇంకేమీ లేకుండా అంతా అమ్మివేశా. Then I was just looking unto the Lord. ప్రభు వైపే నేను చూస్తూ ఉన్నా. I said, Lord, what wonderful days those were. ఆ దినాలు ఎంత అద్భుతమైనవి. When I had so much. అన్నీ నేను కలిగి ఉన్నప్పుడు Now everything is over. ఇప్పుడు అంతా అయిపోయింది. Those who didn't have anything after me are now filled and they're all enjoying a wonderful life. Pardon? Those who had nothing before. ఇంతకు మునుపు నాకు ఏమీ లేదు. And now they are already now living a good life. మంచి జీవితాన్ని జీవిస్తున్నారు. They're all well off. అంత సమృద్ధి. They've got good property. మంచి ఆస్తి. I don't have anything. ఇప్పుడు ఏం లేదు. Restore, Lord. తిరిగి సమకూర్చు. That is what I was praying. అది నేను ప్రార్థిస్తూ వచ్చా. Then I thought I should have a small apartment for myself. నా కొరకు ఒక చిన్న అపార్ట్మెంట్ అయినా కలిగి ఉండాలి. But I saw one apartment. ఒక అపార్ట్మెంట్ కూడా చూశాను. I couldn't buy it. దాన్ని కొనలేకపోయా. I couldn't afford it. దాన్ని కొనడానికి సామర్థ్యం So I లేదు. told that owner, ఆ యొక్క యజమాని I don't want that house. ఆ అపార్ట్మెంట్ నాకు వద్దు. He said, why? ఆయన ఎందుకు అని అడిగా. I said, I cannot afford it. నేను దాన్ని కొనలేని స్థితిలో ఉన్నాను. That night I prayed, ఆ రాత్రి ప్రార్థన చేసి, Lord, restore to me. ప్రభువా నాకు I have heard so many miracles that have happened amongst our brethren. ఆ సహోదరుల మధ్యలో ఎన్నో అద్భుతాలు జరిగినట్టుగా నేను చూసా. I heard Brother Bhakt Singh's testimony a number of times. When they need something, someone came from somewhere whom they do not know at all, and they blessed them and walked away. సోదరుడు భగత్ సింగ్ గారి జీవితంలో ఏమీ లేనప్పుడు ఏదో ఒక అవసరతలో ఎవరో తెలియని వారు ఆ సమయానికి వచ్చి ఆ అక్కర తీర్చిపోయినట్లుగా ఎన్నో సందర్భాలు విన్నాం. Convocation, there was no rice, truckload of rice came, they don't know from where. ఆ యొక్క కాన్వకేషన్ పరిశుద్ధ సమాజ కుడికల దినాల్లో బియ్యం అయిపోయినటువంటి సందర్భంలో ఒక ట్రక్ లోడ్ బియ్యం వచ్చింది. And my prayer was like this. నా ప్రార్థన అలాగుంది. Are those miracles only for them? ఆ అద్భుతాలు వారికి మాత్రమేనా? I know I am not that worthy. నేను అంత యోగ్యుని కాదని, but yet I am leaning on to you. అయినప్పటికీ నేను నీ మీద ఆధారపడతాను. Restore to me. నాకు సమకూర్చు. What I have lost. నేనేది పోగొట్టుకున్నానో దాన్ని. You will not believe it. నమ్మరు మీరు. A person came forward. ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. And he has shelled out 45 lakhs. And he said, no strings attached. He gifted me that house. I just shifted day before yesterday. ఒక వ్యక్తి 45 లక్షలు ఇచ్చి ఆ ఇంటిని అపార్ట్మెంట్ను
మరి గిఫ్ట్గా ఇచ్చాడు. 2 దినాల క్రితనే ఆ ఇంటికి నేను I shift అయ్యాను. told him, I will register this house on your name. నేను ఈ ఇంటిని నీ పేరుతో రిజిస్టర్ You know చేస్తాను. what he said? ఏమన్నాడంటే, Tomorrow, if there is some misunderstanding between you and me, I will ask you for the house. Hence, you register this house on your name. నీ పేరులో అది రిజిస్టర్ చేయబడింది కాబట్టి మన మధ్యలో ఏదైనా అపార్థమై వచ్చినట్లయితే నేను నిన్ను అడుగుతాను. So, hence you register it in your name. ఎందుకంటే అది నీ పేరు మీద నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు కాబట్టి. 45 lakhs he has given without strings attached, and he said, it is a gift from you, from me, for what you people are doing. ఏ షరతులు లేకుండా మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని బట్టి ఈ యొక్క మరి నేను ఇదంతా కూడా మీ పేరుతో రిజిస్టర్ చేస్తున్నాను. So do not take the word of God casually. దేవుని యొక్క వాక్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. He will restore everything. ఆయన సమస్తాన్ని సమకూరుస్తాడు. Not only that, the joy of salvation. రక్షణానందం. How I felt then, ఆ దినాల్లో నేను ఎలాగుండినా now how I feel. ఇప్పుడు నేను ఏ రీతిగా I know the Lord is with me. ప్రభు నాతో ఉన్నాడు. I know the Lord is doing all this for me. ప్రభు ఈ విషయాలని నా జీవితంలో చేస్తున్నాడని నేను ఎరుగుదును. So we need to understand one thing, మనము ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. that we need to recline or depend on God. మనము ప్రభువు మీద ఆధారపడాలి. Let your request be known to him. నీ యొక్క మనవి ఆయనకే వినపడినట్లుగా చేయి. Don't keep on harping about what you have lost and what has happened to you. నువ్వు పోగొట్టుకున్న దాన్ని బట్టే లేకపోతే నీ జీవితంలో సంభవించిన పరిస్థితులు బట్టి చింతిస్తూ వాటి గురించి ఆలోచిస్తూ ఉండొద్దు. Look at the new avenue. Look unto the Lord. Move away from those unwanted life that you are leading. Get back into the presence of the Lord. నువ్వు నష్టపోయినటువంటి వాటి గురించి ఆలోచిస్తూ ప్రభుకు దూరం అయిపోకుండా తిరిగి ప్రభు చెంతకు రా, ప్రభు వైపుకు మల్లుకో. These people recollected what life they had before. వారు ఎటువంటి జీవితాన్ని అంత మునుపు కలిగి ఉన్నారో దాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. They started requesting the Lord. వారు ప్రభుకు మనవి చేస్తూ వచ్చారు. And they started reclining or depending on the Lord. వారు ప్రభు మీద ఆధారపడడానికి ప్రారంభించారు. What about you and me? నా విషయంలో ఏంటి? Imagine a situation like this. ఇలాంటి పరిస్థితులు ఒకసారి When ఊహించండి. God allowed his son Lord Jesus Christ to suffer for us on the cross. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ నిమిత్తమై ఆ కలువరి శిలువలో శ్రమ పొందినాడు. How will he allow us to lead a defeated life? ఓటమి పొందినటువంటి జీవితంలో కొనసాగటాన్ని ఎలాగ ఆయన అనుమతిస్తాడు? Lord Jesus did not die on the cross to see us defeated. మనము ఓడించబడినటువంటి వారిగా ఉండటం కొరకు ప్రభు అలాగూ చేయలేదు. In John 10, the word of God says, Lord Jesus said, I have come to give you life and life in abundance. ఆ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నానన్నాడు. So let us ask the Lord like this psalmist, restore. ఈ కీర్తనకారుని వలె మనం కూడా ప్రభువును అడుగుదాం, ప్రభువా మమ్మల్ని తిరిగి బ్రతికించు. Restore us, O God of our salvation. మా రక్షణకర్తవగు దేవా మా వైపుకు మల్లుకొనుము. Shall we all read one verse? Psalms 85 verse 6. 85వ కీర్తన 6వ వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుదాం. Will you not revive us again, that your people may rejoice in you? Let us ask the God to revive us, మనల్ని తిరిగి ప్రభు ఉజ్జీవింపచేయనట్లు ప్రభుని అడుగుదాం, so that we may rejoice in him. ఆయన యందు మనం ఆనందించినట్లుగా. Shall we pray? ప్రార్థించుకుందాం.